జాజిరెడ్డిగూడెం మండలం వేర్పుచెర్ల గ్రామం. ఇక్కడ సర్పంచ్ గారు మనతో ఉన్నారు, చెరుకు వెంకటమ్మ గారు. గెలిచిన దగ్గర నుండి ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాలపై వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్పంచ్ గారు చెప్పండి, మీరు గెలిచిన కాంచి ఇప్పటి వరకు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి మేడం? టీసీ రోడ్లు పోసినాం, మహిళా సంఘం బిల్డింగ్ కట్టించినాం, బోరింగ్ బాగా లేకుంటే అది చేయించారు, కుక్కలేని పెట్టి కంప మొత్తం బీకిచ్చిర్రు, నీళ్ళు రాకుంటే అక్కడ పైపులు వేసి ఇచ్చిర్రు, బోర్ తెచ్చి. ఇంకేమేం చేశారు? మట్టి పోపించినట్టుంది, బజార్లో పొంటి పోపించరా? సార్, ఇక్కడ మీ అత్తమ్మ గారు సర్పంచ్ కొనసాగిస్తున్నారు సార్. ఇక్కడ చేస్తున్న ముఖ్యమైన పనులు ఏమేమి ఉన్నాయి సార్? ఈ 99 రోజుల ప్రణాళిక కావచ్చు, తర్వాత ఈ ప్రజాపాలన కూడా కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇవన్నీ కూడా ప్రజలకు ఏ విధంగా చేరవేరుతున్నాయి సార్? ముందుగా తెలుగు టీవీ ప్రేక్షకులకు, అలాగే వేల్పుచెర్ల గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ వేల్పుచెర్ల గ్రామ పంచాయతీలో మా అత్తమ్మ గారైన చెరుకు వెంకటమ్మ గారిని గ్రామ సర్పంచ్గా మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నిలబెట్టి మేము గెలిపించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ప్రజాపాలన ప్రగతి నివేదికలో గౌరవ రేవంత్ రెడ్డి గారు, మన సీఎం గారు ప్రవేశపెట్టిన ప్రగతి నివేదికల భాగంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు మందుల సామ్యుల్ గారి ఆదేశాల ప్రకారం మా ఊరికి ముఖ్యంగా ఫస్ట్ డాంబర్ రోడ్డు, బీటీ రోడ్డు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. 1,50,00,000తోనే బీటీ రోడ్డు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అది కూడా టెండర్ ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే ఆ పనులు కూడా మొదలు పెడతారు. అలాగే సామ్యుల్ గారి నాయకత్వంలో మా ఊరికి ఒక గ్రామ పంచాయతీ ఆఫీస్ శాంక్షన్ చేసి బిల్డింగ్ ఇనాగ్రేషన్ అయిపోయింది. అలాగే ఒక మహిళా సంఘం భవన్ 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అది కూడా స్లాబ్ లెవెల్ అయిపోయింది. తొందరలోనే అది కూడా ఓపెనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. మా ఊరికి ముఖ్యంగా తాగునీటి సమస్య ఉంటే దానికి కొత్త నూతన పైప్ లైన్ వేయించి ఒక కొత్త మోటార్ తీసుకొచ్చి, అలాగే ఇంకా కొన్ని చేతి పంపులు కూడా రిపేర్ ఉంటే అవి చేయించాం. ఇంకా అభివృద్ధిలో భాగంగా పారిశుద్ధం వైపు అయితే సీసీ రోడ్లు ఒక 50 లక్షల రూపాయలతో, సుమారు 50 లక్షలతో మా సామ్యుల్ గారు గెలిచి ఇప్పటికి 2.5 సంవత్సరాలైనా ఈ ఊరికి ప్రత్యేక దృష్టి పెట్టి 50 లక్షల రూపాయల సీసీ రోడ్లు శాంక్షన్ చేసినాం. ఆ సీసీ రోడ్లు కూడా పోయడం జరిగింది. ఇంకా ముందట్లో ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనం శాంక్షన్ చేశారు. నెక్స్ట్ అలాగే ఓకే సార్, ఇక్కడ 6 గ్యారంటీలు తీసుకురావడం జరిగింది సార్ రాష్ట్ర ప్రభుత్వం. 6 గ్యారంటీలు ఇక్కడ ప్రజలకు ఎన్ని వినియోగించుకుంటున్నారు సార్? ముఖ్యంగా 6 గ్యారంటీలలో ఇందిరమ్మ ఇళ్ళలో మా ఊరు చిన్న గ్రామ పంచాయతీ సార్, మేజర్ గ్రామ పంచాయతీగా చిన్న గ్రామ పంచాయతీలో భాగంగా మాకు ఫస్ట్ విడతలో ఒక 6 ఇళ్ళు ఇచ్చారు. 6 ఇళ్ళు స్టాప్ లెవెల్లో పూర్తయ్యాయి. ఒక 2-3 ఇళ్ళలో కూడా గృహప్రవేశం చేశారు. ఇంకొక 3 ఫినిషింగ్ టచ్లో ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మహిళలకు సంబంధించి బస్సు రవాణా మ్యాక్సిమం అందరూ యూజ్ చేసుకుంటారు. గృహజ్యోతి కరెంటు బిల్లు కూడా ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం 1% కూడా లేకుంటే ప్రతి ఒక్కరికి కరెంటు బిల్లు ఫ్రీగా వచ్చేస్తుంది. అలాగే సన్నబియ్యం పథకంలో సన్నబియ్యం అందరికీ అర్హులకు నూతనగా రేషన్ కార్డులు కూడా ఒక 10 శాంక్షన్ అయినాయమన్నా. ఇంకా కొంతమంది రీసెంట్గా పెళ్ళి అయిన వాళ్ళు ఇండివిజువల్గా అప్లికేషన్ చేసుకుని వాళ్ళది కూడా ప్రాసెస్లోనే ఉన్నాయి సార్. ఓకే సార్, ఇక్కడ మేజర్గా ఇక్కడ గ్రామ ప్రజలు పడుతున్న సమస్య సార్ ఇది. కోతులు బీభత్సంగా ఉన్నాయి. అసలు తలుపులు తీయడమే ఆలస్యం, మహిళల్ని ఇబ్బంది పెడుతున్నాయి. కోతులు చాలామందికి ఇబ్బంది కలిగిస్తున్నాయి. మరి అట్లనే వీధి కుక్కలు కూడా బాగున్నాయి సార్ ఊర్లల్లో, మనుషులపై దాడి చేస్తున్నాయి. మరి దీనిపైన మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా? మీకు ఎలాంటి సమాధానం చెప్పిండు? కోతుల బెడద ఉన్నదైతే, కుక్కల విషయం అయితే వాస్తవానికి ఇప్పటికీ పలుమార్లు ఊరిలో చాలామంది పైన భౌతికంగా దాడి చేశాయి. సుమారు మేము గెలిచిన ఈ 6 నెలల పీరియడ్లో ఒక 5-6 వ్యక్తులపైన భౌతికంగా దాడి చేశాయి. 4-5 గొర్రెలను కూడా పట్టినాయి. సో రైతుల నుంచి కానీ ఊళ్ళో జనాల నుంచి కూడా కుక్కలను పట్టేయాలనేది ఒక పెద్ద సమస్యగా వస్తే మేము మన పాలకవర్గం నుంచి వాళ్ళు సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గం నుంచి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకొని సంరక్షణ కేంద్రాలకు తీసుకొని తరలించినాం కుక్కల్ని. నెక్స్ట్గా కోతులది ఒకటి ఉన్నది, దాని గురించి కూడా చర్చిస్తున్నాం. దానికి కొద్దిగా పట్టాలంటే ఒక కోతికి సుమారు 300 నుంచి 400 రూపాయలు ఖర్చు వస్తున్నాయి. ఒక 1000 కోతలు దానికి ఉన్నాయి. కొద్దిగా భారీ అమౌంట్ అవుతుంటే మేము చందాల రూపంలో వేసుకొని పట్టిద్దాం ఆలోచనలో ఉన్నాం. అది కూడా ఈ వారంలో కంప్లీట్ చేసేస్తాం. ఓకే సార్, ఈ సూర్యాపేట నుండి అరవపల్లికి వచ్చే హైవే నుంచి మీ విలేజ్కి రోడ్డు మార్గం గత ప్రభుత్వంలో కూడా కాలేదంటున్నారు సార్. ఇప్పుడు ప్రజలు పడుతున్న ముఖ్యమైన ఇబ్బంది అది. మరి ఆ రోడ్డు ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎమ్మెల్యే గారు దీనిపైన ఏమన్నా మీకు హామీ ఇవ్వడం జరిగిందా?
ముఖ్యంగా వేల్చర్ల గ్రామంకి కొన్ని దశాబ్దాల కాలం నుంచి కూడా రోడ్డు లేదు, బీటీ రోడ్డు లేకుండా ఉంది. ప్రజలు చాలాసార్లు అవస్థలు పడ్డారు. కానీ మా గౌరవ మందుల సామేల్ గారు ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా నేను గెలిచిన కొద్ది పీరియడ్లోనే మీకు రోడ్డు శాంక్షన్ చేపిస్తాను మాట ఇచ్చాడు. అదే మాట మీద 3 నెలల క్రితం శాంక్షన్ చేశాడు, రోడ్డు శంకుస్థాపన చేశాడు. మొన్నగా ఒక 10 రోజుల క్రితం టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది. త్వరలోనే కాంట్రాక్టర్ గారు వచ్చి కూడా మమ్మల్ని కలిసిపోయారు. కాంట్రాక్టర్ గారు త్వరలోనే పూర్తి చేస్తారని కూడా మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం. ఓకే సార్, ఇక్కడ ఐకేపీ సెంటర్లలో ఒడ్లు దిగుమతి కాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు సార్ రైతులు. రేపు మాపో ఈ కార్తీలో వర్షాలు పడితే మళ్ళీ పొలాలు దున్నే టైం వస్తుంది సీజను. అవి ఎప్పుడు కంప్లీట్ అయితే ఎమ్మెల్యే గారు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? సుమారు మా కేంద్రంలో 70% ధాన్యం మిల్లులకు తరలించడం జరిగింది. కేవలం ఇంకొక 30% ఉన్నాయి, అంటే సుమారుగా ఒక 5-6 లారీల మందం ధాన్యం మిగిలింది. మా ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి మేము కూడా పలుమార్లు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇట్లా లారీల కొరత ఉందంటే మా దగ్గర ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని, ఎస్ఐ గారిని హైవేల మించి పోయే ఖాళీ బండ్లను ఆపి మరీ సెంటర్లకు తరలిస్తున్నారు. ఇది ఇంకో 2-3 రోజుల్లో అయితే మా దగ్గర సెంటర్ క్లోజ్ అయిపోతుంది సార్. యాక్చువల్గా ప్రతి సంవత్సరం ఒక 50 లారీలు ఎత్తుతాం మా సెంటర్ నుంచి. ఈసారి కొద్దిగా సన్న ఒడ్లు పెట్టుకోవడంలో బయటికి పోయినాయి. ఉన్న దాంట్లో అయినా 3 వంతుల వద్ద అయితే ధాన్యం అయిపోయింది, ఒక 1/4 వంతు ఉన్నది. అది కూడా ఈ 2-3 రోజుల్లో కంప్లీట్ అవుతుంది సార్. ఓకే సార్, ఇంకో విషయం కూడా సార్, ఇక్కడ ఉపాధి హామీ కూలీలు వాళ్ళకు ఫింగర్ కానీ అండ్ హైస్ కానీ పడట్లేదని చెప్పేసి అంటున్నారు, చాలా ప్రాబ్లం. ఇది మరి మీ దృష్టికి వచ్చిందో రాలేదు మాకు తెలియదు. నిన్న మేము వాళ్ళను అడిగిన సందర్భంలో మాకు ఇది చెప్పడం జరిగింది. మరి ఈ విషయంలో మీరు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు సార్? యాక్చువల్గా ఉపాధి హామీ పథకంలో పనిచేసే వాళ్ళందరికీ మ్యాక్సిమం ఫేస్ ఐడెంటిఫికేషన్ పెట్టడం వల్ల కొంతమందికి హై కాంట్రాక్ట్ లేని వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది, వాస్తవం. కొంతమంది ఈకేవైసీ చేయించుకోక వల్ల వాళ్ళది పెండింగ్ పడుతుంది. వాళ్ళకి పలుమార్లు చెప్తున్నారు, అక్కడ చేసే మేటిల్ పూటలు కొట్టే మేటిల్ కూడా మీది ఈకేవైసీ పడట్లేదు. నాగారం దగ్గర మాకు సుమారు దగ్గరలో 10 కిలోమీటర్ల దూరంలో మీ సేవ కేంద్రం ఉంది, అక్కడికి వెళ్ళండి ఈకేవైసీ చేయించుకోవడం అని చెప్తున్నాను. కొంతమందికి చేయించుకున్నా కూడా పడకుంటే ఫేస్కి పౌడర్ లాంటిదో ఏదో ఒకటి ఫేస్ వాష్ చేసుకోనో ఏదో చేయడం వల్ల ఫేస్ ఐడెంటిఫై అవుతుంది, జరుగుతుంది సార్. చిన్న సమస్యలు అవి పెద్దగా ఏం లేవు, ఒక్కరిద్దరికే ఉన్నాయి, వారు కూడా చెప్తున్నాం సార్. ఓకే సార్, ఇక్కడ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పథకం ద్వారా రైతులు చాలామంది భూములు కోల్పోయిన వాళ్ళు ఈ విలేజ్లో కూడా కొంతమంది ఉన్నారు సార్. ఈ భూభారతి ద్వారా ఆ సమస్యలు క్లియర్ అయ్యే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? దానిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ధరణి ప్రవేశపెట్టిన పథకంలో ధరణిలో ఈ ఊర్లో సుమారుగా ఇప్పటికీ కొన్ని కుటుంబాలకు పట్టాలు కాలే, ఒకరి పేరు మీద ఉన్న భూమి ఒకరి పేరు మీదకి అయింది. అలా ఇప్పటికి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మన గత గవర్నమెంట్లోనే సాదా బైనామాలకు అప్లై చేసుకుంటే మన ఈ గవర్నమెంట్లో మన గ్రామ పంచాయతీ జీపీఓ గారు వచ్చారు. వాళ్ళు వచ్చి సాదా బైనామాలో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ పత్రాలు పంచారు. త్వరలోనే మా పైలట్ ప్రాజెక్టులో జాజిరెడ్డిగూడెం ప్రస్తుతానికి ఇప్పుడు సర్వే జరుగుతుంది, డిజిటల్ సర్వే మొత్తం. తర్వాత వేల్చరనే ఉంది పైలట్ ప్రాజెక్ట్గా. ఆ తర్వాత మా దగ్గరికి వచ్చినాక సమస్య క్లియర్ అయిద్దని మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం సార్. ఓకే సార్, ఈ విలేజ్కి సంబంధించి ఒక చిన్నపాటి చెరువు ఉందని తెలిసింది సార్, వాస్తవమేనో తెలియదు. ఆ చెరువు కూడా కొంత భూమి కబ్జాలకు గురైందని చెప్పేసి అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం అంటారు? చెరువు కబ్జాకు గురైందనేది మాత్రం అవాస్తవం సార్. చెరువు అయితే ఏం కబ్జాలకు కాలే. ఎంతవరకు గతంలో 100 సంవత్సరాల నుంచి ఎంతవరకు అయితే లిమిట్లో ఉందో అంతవరకే ఉన్నది. ఎవరైతే ఇంకా దాటేసి లోపలికైతే రాలే ఇప్పటివరకైతే. అంటే పొలాలు దున్ని నాట్లు పెట్టుకోవటం లేదు సార్. మాకు గత 10 సంవత్సరాల నుంచి చెరువు FTL లెవెల్కి నిండిపోతుంది. ఇంకా ఉన్న పట్టా భూములే వదిలిపెట్టుకుంటారు తప్ప ఇంకా లోపలికి వచ్చే పరిస్థితి అయితే లేదు. పూర్తిగా నిండిపోవడం వల్ల ఇంకా పట్ట భూములే మునిగిపోతున్నాయి. ఎందుకంటే చెరువులు నిండిపోవడం వల్ల ఇంకా FTL లెవెల్కి వస్తున్నాయి. సో వాళ్ళకైతే కబ్జాకు గురే అవకాశం 0%. ఓకే సార్, గ్రామ భద్రత కొరకు మీరు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? మొన్న పాలక వర్గంలో నిర్ణయం తీసుకున్నది ఏంటంటే, మాకు నేషనల్ హైవే 365 నుంచి ఇక్కడ కిలోమీటర్న్నర ఉంటుంది సార్. నెక్స్ట్ ఇక్కడ నుంచి కాసలపాడుకు ఒక విలేజ్ ఉంటుంది. ఈ కాసలపాడు నుంచి విలేజ్ నుంచి ఇక్కడికి రావాలంటే ఇక్కడ బిడ్మేడ్ గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర 2 సీసీ కెమెరాలు, మా స్టేజ్ దగ్గర అక్కడ 2 సీసీ కెమెరాలు ఏర్పాటు చేద్దామని మన గ్రామ సభలో మేము నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే దానికి నిర్ణయంకి కట్టుబడి ఉండి తీద్దామని అనుకుంటున్నాం సార్. కెమెరాస్ ఫిక్స్ చేద్దామని అనుకుంటున్నాం. మన రీసెంట్గా మా ఎస్ఐ గారు కూడా వచ్చి చెప్పారు, భద్రత దృష్ట్యా మీ గ్రామ సర్పంచ్ అయితే బాధ్యత ఉంటుంది ఏదైనా అయినా ఇలాంటిది చేసుకోరని మాకు సలహా ఇచ్చిపోయారు సార్ కూడా. దానికి కూడా మేము దాతల కోసం ఎదురు చూస్తున్నాం సార్. 2-3 ఉన్నారు, వాళ్ళు కూడా పెట్టిద్దామని అంటారు సార్, స్పాన్సర్స్, వాళ్ళ ద్వారా చేపిస్తాం. సార్, ఈ కాసర్లపాడుకి ఈ ఊరు నుంచి రోడ్డు మార్గాలు ఏమన్నా కల్పించే ఏర్పాట్లు ఉన్నాయా? మొన్న మందుల సామేల్ గారిని, మా ఎమ్మెల్యే గారిని కాసర్లపాడు నుంచి కొంతమంది రైతులు, వేల్చర్ల నుంచి కొంతమంది రైతులు అప్రోచ్ అయినాం, కలిసినాం. సార్ని గిట్ట మాకు వానాకాలం వస్తే కనీసం పోవడానికి కూడా బాట లేదని చెప్తే త్వరలోనే మట్టి రోడ్డు శాంక్షన్ చేపిస్తామని చెప్పారు. అంటే ఇక్కడ కొంతమంది బావుల కాడికి వెళ్ళే డొంకలు కూడా లేవు అంటున్నారు సార్, రిపేర్ కావాలంటున్నారు. ఈ ఉపాధి హామీ ద్వారా అట్లా ఏమన్నా పూర్తి చేసే ఆలోచనలు ఉన్నాయంటారా? మేము ఉపాధి హామీలో దరఖాస్తు ఇచ్చినాం సార్. కొన్ని బాటలు మెయిన్గా ఇక్కడ
డొంక అని ఉంటుంది, ఇక్కడ చందమామ చెరువు దానికి వెళ్ళే డొంక ఉంటుంది సార్, అదొకటి. 3, 4 నెక్స్ట్ ఇక్కడ మన బడి స్కూల్ దగ్గర నుంచి అక్కడ కుంట దానికి ఒక డొంక ఉంటుంది సార్. ఇంకోటి కాలువ కట్టకు కొద్దిగా రిపేర్ ఉంది సార్. 3 బాటలు మెయిన్ ప్రధానంగా ఈ ఊర్లో వాడుకునే 3 బాటలు. ఆ 3 బాటలు కూడా మేము దరఖాస్తు ఇచ్చాం సార్. ఓకే సార్, ఇక్కడ ఇటు అరవపల్లి కానీ అటు సూర్యాపేట కానీ దగ్గర ఉండటంతో ఇక్కడ నుంచి విద్యార్థులు మొత్తం కూడా ప్రైవేటు విద్యకే బాగా వెళ్తున్నారు సార్ బస్సుల ద్వారా. మరి ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా బడిబాట కార్యక్రమం ద్వారా మీరు విద్యార్థులకు ఎలాంటి సలహా సూచనలు ఇస్తున్నారు సార్? ఈసారి బడిబాట కార్యక్రమం ద్వారా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళే పిల్లల్ని ఊర్లోనే స్టక్ చేద్దామని అనుకుంటున్నాం సార్. మమ్మల్ని కూడా టీచర్లు అప్రోచ్ అయ్యారు బడిబాట కార్యక్రమంలో. మన అప్రోచ్ అయినప్పుడు మన స్కూల్లో స్ట్రెంత్ ఇప్పుడు ప్రజెంట్ 7 ఉన్నారు సార్, 2 టీచర్లు ఉన్నారు. 7 కూడా ఈసారి 5th వరకు ఇక్కడ ఉంది. 5th నుంచి 6th వెళ్ళిపోతే అక్కడ 3 మిగిలిపోతున్నారు. ఆ 3 వెళ్ళిపోతే స్కూల్ మూతపడే అవకాశం ఉంటుంది. సో ఈసారి ఎట్లనైనా పకడ్బందీగా ఊళ్ళోనే పిల్లల్ని చదివించుకునే ఆలోచన మీద అవగాహన కల్పిద్దామని మేమైతే ముందుకు అదే దృష్టిలో ఉన్నాం సార్. సార్, ఇక్కడ ఉన్న కొంతమంది నిరుద్యోగ యువత వాళ్ళకు లైబ్రరీ కావాలంటున్నారు సార్. దాంట్లో కొన్ని ఉపయోగపడే బుక్కులు కానీ పేపర్ కానీ ఇవన్నీ కావాలంటున్నారు. మరి వాళ్ళ కోరిక మేరకు ఏమన్నా మీరు లైబ్రరీ ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నాయంటారా? ఈ విషయాన్ని మేము మా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాం. వారు కూడా త్వరలోనే లైబ్రరీ మందం అంటే ఎంత శాంక్షన్ అయితే అమౌంట్ ఏఈ గారిని పంపించి ఎస్టిమేట్ వేయమని చెప్పారు. అతి తొందరలోనే శాంక్షన్ చేస్తానని చెప్పారు. మాకు కూడా ఆలోచన సార్, నేను ప్రిపరేషన్ అవుతున్నాను, నేను ప్రిపరేషన్లో ఉన్న అబ్బాయినే, నాకు యాస్పిరెంట్స్ ఉండే బాధలు కష్టాలు తెలుసు. సో లైబ్రరీకి వెళ్ళి చదువుకోవాలంటే సూర్యాపేట దానికి వెళ్ళాలి. మాకు దగ్గర పట్ల అరవపల్లి కూడా మా మండల హెడ్ క్వార్టర్లో కూడా లేదు. సూర్యాపేట దానికి వెళ్ళాలంటే పొద్దుగా ఎర్లీగా 6కి వెళ్ళాలంటే ఇంటికాడ వండుకొని పోయి చేయాలంటే చాలా కష్టం. మళ్ళీ నైట్ రావాలంటే ఇబ్బంది అవుతుందని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి పలుమార్లు తీసుకెళ్ళాం. మేము ముఖ్యంగా లైబ్రరీ కోసం. ఈ ఊరిలో స్టూడెంట్ ఒక 78 మెంబర్స్ ఉంటారు, ఓన్లీ యాస్పిరెంట్స్. వారి కోసం మేము కావాలని అడిగినాం. సార్ కూడా సానుకూలంగా స్పందించిండు. త్వరలోనే దానికి కూడా ముగ్గు పోసే కార్యక్రమం మొదలు పెట్టుకుంటాం. ఓకే సార్, ఇక్కడ యువత మొత్తం కూడా అంటే మద్యానికి బానిసలు అవుతున్నారు సార్. చిన్న పిల్లలు కూడా బైకులు దోలి అడ్డగోలిగా రోడ్ల మీద పోయి యాక్సిడెంట్ కావడం జరుగుతుంది. నిన్న కూడా మాకు ఒక అబ్బాయి బైక్ రేస్లో స్పీడ్ రావడం జరిగింది. మేము అతన్ని ఎందుకు అడిగితే కూడా కొంచెం వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడటం జరిగింది సార్. మరి అట్లాంటి వాళ్ళకి మీరు పోలీసుల ద్వారా ఏమన్నా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళకు ఏమన్నా చెప్పడం జరిగిందంటారా? ఇంతకుముందుకే గతంలో ఒక 20 days బ్యాక్ మా అరవపల్లి ఎస్ఐ గారు వచ్చి ఊర్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఊళ్ళో ఉన్న యువతకు వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమని చెప్పారు, 18 సంవత్సరాల నిండని ఎవరికైనా పిల్లలకు మైనర్లకు బైకులు వాహనాలు ఇచ్చినట్లయితే తల్లిదండ్రులే పూర్తి బాధ్యత వహిస్తారని చెప్పారు. అలాగే మద్యం అనేది విచ్చలవిడి అనేది ఇక్కడ తక్కువ, యూత్ ఆల్కహాల్ తీసుకోవడం చాలా తక్కువ. ఏమున్నా ఒక ఏజ్డ్ పర్సన్స్, పెద్ద మనుషులు కానీ ఎవరో అలాంటి వాళ్ళు తప్ప యూత్ తాగి తందనాలు ఆడేదైతే మా దృష్టికి అయితే ఇంతవరకు ఒక్కరు కూడా రాలేదు సార్. ఒక్కటి కూడా తాగి కంప్లైంట్స్ అంటే పంచాయతీలు పెట్టుకోవడం, కొట్టుకోవడం లాంటి సమస్యలు అయితే మా దృష్టికి ఇంతవరకు ఒక్కటి కూడా రాలేదు సార్. ఓకే సార్, ఇక్కడ పాలక వర్గంలో ఉన్న వార్డు మెంబర్లు కానీ ఉప సర్పంచ్ గారి సహకారం మీకు ఏ విధంగా ఉంటుంది? అక్కడ తీర్మానాలు మీరు ఏ విధంగా వాటిని ఎదుర్కొంటున్నారు సార్? వాస్తవానికి వేల్చర్లో 8 వార్డు మెంబర్లు ఒక సర్పంచ్ గారు అయినా మొత్తం యువకులే ఉన్నారు సార్. యువకులు ఉన్నారు. అందరితో పాటు ప్రతిపక్షం, అధికార పక్షం, మిత్రపక్షం అని లేకుండా అందరం కలిసి కట్టుబడి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అందరి సలహాలు సూచనల మేరకే అదే తీసుకున్నాం కాబట్టి మాకు పెద్ద సమస్య రావట్లేదు సార్. ఎందుకంటే మేము ఒంటరి పోగడ పోవట్లే, మేము చేసిందే వేదమని అనే రీతిలో పోవట్లే. ఏదున్నా ఉప సర్పంచ్ గారిని, నెక్స్ట్ వార్డు మెంబర్లని, మిగతా ప్రతిపక్షం వార్డు మెంబర్లని సలహాలు తీసుకొని వాళ్ళకి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, వాళ్ళ దృష్టికి వచ్చినాయి, మాకు చెప్పలేనివి కూడా కొంతమంది వాళ్ళకి చెప్పిన ఏమైనా ఉన్నాయా అని ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకొని అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాం. ఓకే సార్, ఇక్కడ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి సేకరణలో గ్రామ పంచాయతీ సిబ్బంది పనితీరు ఏ విధంగా ఉంటుంది సార్? ప్రస్తుతానికి ఓకే సార్. పనితీరు అంటే ప్రస్తుతానికైతే ఓకే. ఇంకా ఫ్యూచర్లో అయితే ఏమైతే చెప్పలేం, కానీ ఇప్పుడైతే మంచిగా చెప్తే వింటున్నారు సార్. వాళ్ళు చేస్తున్నారు, పనులు చేస్తున్నారు. ఒకరేమో మహిళ మాకు సిబ్బంది, ఒకరేమో జెంట్ అబ్బాయి. ట్రాక్టర్ తోలడానికి కానీ ఏదైనా ఆఫీసర్లో వచ్చినప్పుడు ఏదైనా వర్క్ చేయడానికి సిబ్బంది అబ్బాయి వాడతారు. ఇప్పుడు లేడీ ఉన్నది ఒక ఆవిడ ఓన్లీ ప్రజెంట్ డ్రైనేజెస్ క్లీన్ చేయడం, రోడ్లు ఊడ్చడం ఏమన్నా, నెక్స్ట్ గ్రామ పంచాయతీ ముందర కొంచెం క్లీన్ చేయడం, వాటర్ వర్క్ ఆవిడే చూసుకుంటారు సార్. ప్రస్తుతానికైతే ఇద్దరు ఓకే సార్ పనులు. సార్, ప్రస్తుతానికి 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి సార్? నిన్న వాటర్ ట్యాంక్ క్లీన్ చేయించాం సార్. గ్రామానికి వచ్చే మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ క్లీన్ చేయించాం. మన రీసెంట్గా మురికాలలో దోమలు లేకుండా చేయించినాం, బ్లీచింగ్ పౌడర్ తగిలిచ్చినాం. వాటర్ సమస్య ఉంటే కొన్ని చేతి పంపులు ఉంటే రిపేర్ చేయించాం సార్. ప్రస్తుతానికి అవి జరుగుతున్నాయి.
సార్ ఇక్కడ నూతన పెన్షన్ లబ్ధిదారులు అంటే పెన్షన్దారులు కూడా ఉన్నారు సార్. వాళ్ళకి ఎప్పుడు పెన్షన్ వస్తుంది, అప్లికేషన్ ఏ విధంగా తీసుకుంటున్నారు? నిన్న కూడా మాకు పెన్షన్ రావట్లేదు సార్ అని చెప్పేసి ఒక నలుగురు మా దగ్గరికి రావడం జరిగింది. మరి వాళ్ళకి ప్రభుత్వం రేపు జూన్ 2వ తారీఖు నుంచి ఇస్తామని చెప్తుంది సార్. మరి ఆ సేకరణ ఏ విధంగా ఉంది? ఇప్పుడు కొత్త ఎన్ని వస్తున్నాయి సార్? ఇప్పుడు గవర్నమెంట్ జూన్ 2వ తారీఖు నాడు 2 లక్షల నూతన పింఛన్లు మంజూరు చేస్తారని తెలిసిన కాంచి కార్యదర్శులకు, సర్పంచ్లకు కొత్త పింఛన్లు ఇచ్చే వాళ్ళని తీసుకోమని చెప్పిన కానీ అప్లికేషన్స్ సెక్రటరీ గారు కానీ సర్పంచ్ గారు తీసుకుంటున్నారు. మా ఊర్లో వృద్ధాప్య పింఛన్లకు ఎక్కువ ఉన్నారు సార్. కొంతమంది వీడియో పెన్షన్స్ ఉన్నారు, కళ్ళు గీత కార్మికులు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరి దగ్గర అప్లికేషన్స్ తీసుకుంటున్నాం సార్. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మా వరకు నుంచి మేము అందరికీ ఆ లబ్ధిదారులకు పెన్షన్ వచ్చేటట్టు చూస్తాం సార్. సార్ ఇక్కడ గత ప్రభుత్వం ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది? గాదర్ కిషోర్ గారు 10 సంవత్సరాలు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా చేశారు సార్. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కార్యక్రమాలు? అప్పుడు చేశారు సార్, వాళ్ళు చేశారు. వాళ్ళు కొద్దిగా ఒక శ్మశాన వాటిక కట్టించారు, ఒక డంపింగ్ యార్డ్ కట్టించారు, కొద్ది సీసీ రోడ్లు పోసారు. వాళ్ళ పీరియడ్లో వాళ్ళు కొన్ని చేశారు. కాకపోతే దానికి మేము తలదన్నేలా వాళ్ళు చేసిన అభివృద్ధి కంటే ఎక్కువ డబల్ చేంజ్ చూపించాం సార్ మేము ఒక 2 సంవత్సరాలలో. ఇంకా 2 సంవత్సరాలు మాకు కాల పర్యాద ఉంది, ఇంకా మేము దానికి డబల్ రెట్టింపు చేద్దామనే ఆలోచనలో ఉన్నాం సార్. సార్ ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మందుల సామేల్ గారి పనితీరు ఏ విధంగా ఉంది? అతను మంచి అంటే ప్రజలకు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాడు సార్? ఏ అర్ధరాత్రి సమయం ఫోన్ చేసినా ఫస్ట్ ఫోన్కే కాల్ బ్యాక్ చేస్తారు. ఒకవేళ సార్ సమయంలో బిజీగా ఉండి కూడా ఎత్తలేని పరిస్థితి కాల్ బ్యాక్ చేసి ఏంది ఈ టైంలో ఫోన్ చేసి ఏం అవసరం అని రెస్పాన్స్ ఇస్తారు సార్. అభివృద్ధి విషయంలో అసలు ఆయన చేతికి మొక్కాల్సిందే సార్. ఏ పని కావాలని వచ్చినా ఊరి కోసం ఎవరు పోయినా ఏం పని కావాలని వచ్చినా వెనక ముందు అడగకుండా చేస్తుంటారు సార్. సార్ ఈ గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు కానీ నూతన రేషన్ కార్డులు ఎలా పంపించగలుగుతారు? ఈ ఇందిరమ్మ ఇండ్లలో కూడా కండో కప్పుకున్న వాళ్ళకే వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. ఇది నిజం వాస్తవం అంటారా, పుకార్ అంటారా? అది అవాస్తవం సార్. పూర్తిగా ఇల్లు లేని వారికి కేటాయించడం జరిగింది. కండవ కప్పుకున్న వాళ్ళంటే ఊర్లో పార్టీకి 500 మంది 1000 మంది ఉంటారు. 1000 మందికి అయితే పెట్టలేం కదా సార్. కండవ కప్పుకున్న వాళ్ళంటే పార్టీ కోసమే అని కాకుండా ఎవరికైతే నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళకే కేటాయించడం జరిగింది. సో దానివల్ల మాకు పెద్ద సమస్య ఏం రాలేదు సార్. ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు ఇప్పుడు అన్నదమ్ములు 2 ఉంటారు, బయటికి వెళ్ళి బతుకుతున్నప్పుడు ఒకరికి ఇల్లు లేకుంటుంటుంది. అలాంటి వాళ్ళని గుర్తించి పెట్టాం తప్ప మేము ఎవరి దగ్గర పార్టీ పనిచేసిన వాళ్ళు మన పార్టీ కాదన్న వాళ్ళకి అయితే అలాంటి విభేదాలు అయితే ఏం సృష్టించలేదు. ఓకే సార్, అంటే కొన్ని చోట్ల డ్రైనేజ్ కానీ సీసీ రోడ్డు ఇంకా పూర్తి కాలేవంటున్నారు. మరి ఎప్పుడు పూర్తి చేస్తారు సార్ అది? మేము మా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. వాటిని కూడా త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పారు సార్. ఇంకుడు గుంతలు ఏమన్నా ఏర్పాట్లు చేసే ఆలోచనలు ఉన్నాయంటారు? ఉన్నాయి సార్. సోక్పిట్లు ఒక 10 మంది అప్లై చేసుకున్నారు. వాళ్ళకు కూడా త్వరలోనే అది దాన్ని ఏమంటారు 100 days వర్క్లో రావాల్సిందే కదా, దానికోసమే వాళ్ళు కూడా పంపారంట. అది వచ్చి అప్రూవల్ వస్తే వాళ్ళు కూడా నిర్మించుకోవడానికి రెడీగా ఉన్నారు సార్. ఓకే సార్, ఈ హరితహారంలో భాగంగా మీరు ఇక్కడ ఎట్లాంటి మొక్కలు పెంచుతున్నారు? ఈ ఇంటింటికి 6 మొక్కల పంపిణీ రేపు జూన్లో కార్యక్రమం కాబోతుంది సార్. ఎట్లాంటి మొక్కలు పెంచుతున్నారు మీరు? మేము హరితహారంలో భాగంగా ఇంటికి 6 మొక్కలలో 3 పండ్ల మొక్కలు, 2 పూల మొక్కలు, 1 నీడనిచ్చి చెట్టు మొక్కలు పెంచాలనే దృష్టిలో మేము ఒక 8000 మొక్కలు నర్సరీలో పెంచుతున్నాం సార్. అందులో 3 రకాల పండ్ల మొక్కలు, 2 పూల మొక్కలు, 1 పెద్ద చెట్టు నీడనిచ్చే చెట్టు లాంటిది అలాంటి డిసిషన్ తీసుకొని అవే పెంచుతున్నాం సార్. అవి త్వరలో పనిచేస్తాం సార్. ఫైనల్గా మీకు ఓటేసిన ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడి నుంచి ఒక మహిళను గెలిపించడం అంటే మామూలు విషయం కాదు. అట్లాంటి ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మా మీద ఎంతో నమ్మకంతో మమ్మల్ని గెలిపించి ప్రజలకు మేము మంచి చేస్తామని మమ్మల్ని గెలిపించుకున్న ప్రజలకు వాళ్ళ యొక్క ఆశల్ని కానీ వారి యొక్క అవసరాలను కానీ మేము అలసుగా తీసుకోకుండా వారు ఎనీ టైం ఏ సమయం వచ్చినా మాకు ఈ పని కావాలి, ఈ పని చేయాలంటే ఆ పని చేయడానికి మేము ఎల్లవేళ సిద్ధంగానే ఉంటాం సార్. ఓకే సార్, గత సర్పంచ్ల కంటే కూడా మీరు భిన్నంగా ఈ గ్రామాన్ని ఎలా తీర్చిదిద్దబోతున్నారు? మీ దగ్గర ఉన్న ముందున్న ప్రణాళిక ఏముంది సార్? గత సర్పంచ్లో పీరియడ్లో వాళ్ళు చేసే కాడ చేశారు సార్. మేము వాళ్ళకు ఏంటంటే మా ఊర్లో అంధకారం ఉండకూడదని మేము గెలిచిన 2 రోజులకే మొత్తం వీధి లైట్లు వేయించాం. ఒక ఐమాక్స్ లైట్ శాంక్షన్ చేయించుకున్నాం సార్ మా గ్రామ సెంటర్ దగ్గరికి. నెక్స్ట్ అలాగే సీసీ రోడ్లు కానీ ఒక పల్లె ప్రకృతి వనం వాళ్ళు పెట్టినట్టు మేము ఒకటి క్రీడా ప్రాంగణం ఒకటి అంటే లేదు యాక్చువల్ అప్పుడు బోర్డులు పెట్టిరు, డబ్బులు తీసుకున్నారు గత గవర్నమెంట్లో. ఈసారి లేకుండా మేము ఒక ప్లేస్ కోసము, అలాగే ఐకేపీ సెంటర్ కూడా మాకు ఒక ప్లేస్ లేదు, దానికంటే ఒక నిర్దిష్టమైన స్థానం కోసం మీ ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం త్వరలోనే. నెక్స్ట్ అలాగే ఎలాంటి సమస్యలు రాకుండా ముఖ్యంగా పారిశుద్ధ్యం విషయంలో కానీ, త్రాగునీటి విషయంలో కానీ, ప్రజలకు అవసరమయ్యే రవాణా విషయంలో కానీ మేము ఇలాంటి విషయాలలో ముందంచెలో ఉండాలని మేము అదొక ప్రణాళిక పెట్టుకున్నాం సార్. ఓకే సార్, మీ దగ్గరున్న ప్రణాళికలో
ఏది మీరు ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు ముఖ్యంగా? పారిశుద్ధ్యంలో ఉండకుంటేనే, పారిశుద్ధ్యంగా ఉంటేనే ఏ రోగాలు రావు సార్. వచ్చేది సీజనల్ వర్షాకాలం రాబోతుంది. ఎక్కడైతే మురుగు కానీ చెత్త కానీ పేరుకోపోతే దోమలు వచ్చి ఇక సిక్కే కదా, దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలని ప్రస్తుతం మేము అనుకుంటున్నాం సార్. ఓకే సార్, ఇక్కడ వైద్యం ఏ విధంగా అందుతుంది సార్ ప్రజలకి? ఇక్కడ లేదు సార్, మాకు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇక్కడ లేదు. మాకు ఒక ఆశా వర్కర్ ఉన్నారు. చిన్న అంటే కడుపు నొప్పి కానీ జ్వరం కానీ ఫస్ట్ ఎయిడ్ లాగా ఏదైనా ఉంటే మాకు ఏదైనా అయితే ఆరోపల్లికి వెళ్తారా సార్ దగ్గర వాళ్ళు. ఓకే, ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? అంటే ఇప్పుడు వార్డు మెంబర్లకు కానీ గ్రామ ఉప సర్పంచ్ గారికి కానీ ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువకులు చాలామంది ఉన్నారు, ఉపాధి కల్పన విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? గ్రామ ప్రజలందరికీ ముందుగా మాకు ఇంత సపోర్ట్ చేసి మమ్మల్ని గెలిపించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా ఉప సర్పంచ్ గారు అయితేంది, వార్డు మెంబర్లు గారు అయితేంది, మేము చేసే ప్రతి పనిలో సహకరిస్తున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే అంత యువకులే సార్, మేము మా పాలక వర్గానికి సంబంధించిన వాళ్ళని చూస్తే కూడా అంత 30 లేదా 35 ఎవరేది అదే యువకులు ఉన్నారు. సో అందరికి కూడా చదువుకున్న వాళ్ళు ఒక్కసారి ఒక అంశం మీద వాళ్ళ దృష్టికి వెళ్ళేదంటే వాళ్ళే ఫస్ట్ మాకు సలహాలు ఇస్తారు, గట్ట చేద్దాం అంటే మేము దాన్నే ఫాలో అవుతున్నాం సార్. దాన్ని ఫాలో అవ్వడం వల్ల ఊరికి మేము సస్యశ్యామలం చేద్దామని మేము అందరం ఈసారి ఫిక్స్ అయినాం. ఒకసారి మాకు అవకాశం ఇచ్చారు, ఈ అవకాశం ఇచ్చిన దాన్ని మేము జీవితాంతం మాకు గుర్తుపెట్టుకోవాలి అనే ఉద్దేశంలో పనిచేయాలని మేము ముందుకెళ్తున్నాం సార్. నిరుద్యోగ యువకులు ఇట్లా జాబ్ మేళ ద్వారా ఏమైనా ఉద్యోగ కల్పన ఏర్పాట్లు ఏమైనా చేసిండు ఎమ్మెల్యే గారు? ఇక్కడ మా తుంగతుర్తిలో అయితే ఇంతవరకు జాబ్ మేళ ఏం జరగలేదు సార్. వాస్తవానికి సూర్యాపేట జిల్లాలో జరిగింది, మన గతంలో ఒక 2-3 months బ్యాక్ జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టర్ వాళ్ళు ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళారు, మా అక్కడి నుంచి కూడా వెళ్ళారు. కాకపోతే కొంచెం దూరంలో వచ్చాయని పోలేరు. మళ్ళా జాబ్ మేళ నిర్వహించి దగ్గర పట్ల అంటే ఈ జిల్లా సరౌండింగ్ ఏదైనా ఉంటే వెళ్ళే ఆలోచనలు అయితే యువకులు ఉన్నారు సార్. కొంతమంది ప్రైవేట్ జాబులు చేస్తున్నారు. నిరుద్యోగ యువత ఏదో ఒక ప్రైవేట్ జాబో లేదా గవర్నమెంట్ జాబ్లో ప్రిపేర్ అవుతూనే ఉన్నారు సార్. ఇక్కడ శాంతి భద్రతలు ఎట్లున్నాయి సార్? అంటే ఎస్ఐ గారు, పోలీసు వ్యవస్థ ఎట్లా ఉంది? పోలీస్ వ్యవస్థ చాలా మంచిగా ఉంది సార్. మాకు ఏ టైంలో కానీ మా ఊరు నుంచి కానీ ఏదైనా ఆపద ఉందన్నా, ఈ పంచాయతీ ఉందన్నా సార్కి ఎమ్మట చెప్తే తక్షణమే రెస్పాండ్ అవుతారు. ఒక కానిస్టేబుల్ పంపడం కానీ మా ఊరికి మా ఊరి నుంచి యాక్చువల్గా గొడవలు జరగవు సార్. గొడవలు జరిగినా ఏదైనా ఉందని సార్కి చెప్పినా ఎమ్మటే సానుకూలంగా రెస్పాండ్ అవుతారు. కేసులు పెట్టుకొని దాన్ని సాగదించడం, పెద్ద మనుషులలో ఒక నలుగురు ఉండి జనాల సొమ్మును తీసుకునే అంత దుర్మార్గ స్థితికి అయితే ఇంకా మా ఊరు రాలేదు సార్. ప్రస్తుతానికైతే చాలా నీట్గా ఉంది. ల్యాండ్ ఆర్డర్ విషయంలో అయితే చాలా క్లీన్ ఉంది సార్. ఓకే సార్, ఇక్కడ ఉచిత బస్సు, ఇది మహిళలకు వరంగా మారిన ఉచిత బస్సు ఈ విలేజ్లో ఉన్న మహిళలు వినియోగించుకుంటలేరని చెప్పేసి కొంతమంది మహిళలు అంటున్నారు సార్. ఎక్కడ లోపం జరిగింది? బస్సు ఎప్పుడు ఈ ఊరికి వస్తుంది? మాకు నేషనల్ హైవే 1 kilometer దూరంలో ఉంది సార్. మా ఊరు నుంచి ఇంకో ఊరికి పోవడానికి ఫస్ట్ రోడ్ కనెక్టివిటీ సరిగా లేదు. సో దానికోసం మేము కూడా బస్సు రావాలని అడగాలన్నా కానీ మాకు కనెక్టివిటీ ఉంటే మనం ఆర్టీసీ ఎండీ గారిని అడగాలన్నా, చైర్మన్ ఎవరన్నా అడగాలన్నా మన కనెక్టివిటీకి జనాలు కనీసం రాకపోకలు సుమారు ఒక ఊరికి బస్సు వస్తుందంటే ఒక 50 మంది అన్న అవుటింగ్ పోవాలా, 50 మంది ఇన్నింగ్ వస్తే మన కోసం బస్సు పంపినా దానికి ఒక న్యాయం ఉంది. మా ఊరు నుంచి సుమారు ఒక రోజులో 10 మంది కూడా రోడ్ ఎక్కరు. మహిళలు అయితే ముఖ్యంగా, ఎందుకంటే అంతా వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉంటారు. ఓన్లీ ఏంది ప్రైవేట్ జాబులు చేసేవాళ్ళు, ఏదైనా ఉద్యోగస్తులు మాత్రమే బయటికి వెళ్తారు సార్. లేకపోతే అందరు గ్రామంలోనే స్థిరపడి వ్యవసాయం చేసుకునేటోళ్ళు ఉన్నారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తుండండి మీ తెలుగు టీవీ, మరో వ్యక్తితో మీ ముందుకు వస్తుంది.